నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. నేను రేవతి. రాజ్యంలో ఒకానొకప్పుడు ప్రజలు కరువు కాటకాలతో దుర్భిక్షంతో అందరూ బాధపడే వేళ ఏం చేయాలో పాలుపోగా రైతులు పురోహితులు అందరూ కలిసి దుర్గాదేవిని శాకంబరిగా అలంకరించి అమ్మవారిని పూజించి అమ్మ వానలు బాగా కురిస్తే మేము పండిన కూరగాయలను ధాన్యాలతో నిన్ను పూజిస్తామని అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారు సకాలంలో వర్షాలు కురిపించి దేశాన్ని సుభిక్షంగా చేసింది. ఆ కృతజ్ఞతతో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం దుర్గాదేవిని అమ్మవారిని శాకంబరిగా ఆ కూరగాయలతోనూ ధాన్యాలతోనూ అలంకరించి పూజించడం ప్రారంభించారు. అదే ఆనవాయితీగా ఇప్పటి వరకు కొనసాగుతుంది. అమ్మవారిని పూజించి అలాగే సారె వడిబియ్యంతో సాగనంపడం మన ఆనవాయితీ సంప్రదాయం. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కదిరిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో కన్యకా పరమేశ్వరి దేవిని శాకంబరిగా శ్రీ సౌందర్య మహిళా మండలి సభ్యులందరూ అలంకరించి పూజించడం జరిగింది.
ఇంకొకరు యువత ఒక మాట, రెండు మాటలే ఇప్పుడు కూడా కూర్చుంటారు. మాట్లాడకండి ప్లీజ్, దయచేసి మాట్లాడకండి. ప్రోటీన్లో చేస్తాం, ఇంజక్షన్ వేసినట్టు ప్రిస్క్రిప్షన్ చేస్తాం, అది రిజిస్టర్ అవ్వదు. ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ఏదన్నా పెట్టుకుని మీడియా ద్వారా రిపీటెడ్గా మంత్లీ ఒకసారి 2 సార్లు మాట్లాడి బాగుండండి. తలా తీసుకున్నా మరి చూడమ్మా. రాండి మీరు. ఇద్దరు పట్టుకోండి సార్. మీరు పట్టుకోండి. నేను సాటిస్ఫై అవుతానండి. ఇన్ఫో సెట్స్ కౌంట్ చేస్తాం. ఇన్ఫో సెట్స్ కౌంట్ చేస్తాం. కొంచెం కవర్ చేయండి. 24 lakhs. ఈరోజు కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్లో కొత్తగా వచ్చినటువంటి మిషన్లు ప్రారంభించేటువంటి సందర్భంగా, అదే రకంగా ఏఆర్టీ సెంటర్లో CD4 ఫౌండేషన్ ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా ఆహ్వానించి ప్రారంభానికి కారకులైనటువంటి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, అదే రకంగా TCHS తిప్పేంద్ర నాయక్ గారికి, ఏరియా హాస్పిటల్ యావన్ సిబ్బందికి శుభాకాంక్షలు. వీళ్ళందరి కృషి ఫలితమే, గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళందరూ చేసినటువంటి కృషి ఫలితమే ఈ రోజున కొద్ది వరకు అయినా కంపేర్ టు అదర్ ఏరియా హాస్పిటల్స్, వేరే ఏరియా హాస్పిటల్ని పోల్చినప్పుడు మెరుగైనటువంటి సౌకర్యాలను కల్పించడంలో వాళ్ళు సఫలీకృతమైనారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నారు. అంతేకాకుండా
అక్క వలసలాదేవి గారు ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించి ఈరోజు రిటైర్ కాబోతున్నారు. కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున, అదే రకంగా ఈ ఏరియా హాస్పిటల్లో ఇన్ని రోజులు సేవలు తీసుకున్నటువంటి ప్రతి రోగి తరఫున, 10 మండలాల ప్రజల తరఫున కూడా ఆమెకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అదే రకంగా సక్సెస్ఫుల్గా కెరీర్ కంప్లీట్ చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఆమెని మనస్ఫూర్తిగా భగవంతుడు ఆశీర్వదించాలా. కొత్త జీవితము సంతోషంగా ఉండాలా, ఆరోగ్యంతో ఉండాలా, ఆనందంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ ఉన్నాను నియోజకవర్గ ప్రజలందరి తరఫున మీ సేవల గురించి. ఎప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గం తరఫున మా వంతుగా మీకు ఏ అవసరం వచ్చినా కూడా మేము అందరం ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మనస్ఫూర్తిగా ఆమెను అభినందిస్తూ ఉన్నాను. పదవి విరమణ శుభాకాంక్షలు కూడా తెలుపుతా ఉన్నాను. నమస్కారం అండి. ఈరోజు కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారి చేతి మీదుగా 4 డయాలసిస్ మిషన్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర 34 మంది పేషెంట్లు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. సో దానిలో చాలామందికి వెయిటింగ్ లిస్టుల నుంచి మనం డయాలసిస్ చేయడానికి అవకాశం పెరుగుతుంది. ఇప్పుడు తర్వాత మనకి ఇంకా ఒక 6 మిషన్లు కానీ 5 మిషన్లు కానీ శాసనసభ్యులు గారు ఇప్పిస్తామని చెప్పారు. అవి కూడా వచ్చేస్తే మనకి కొరత లేకుండా, ఎవరికి వెయిటింగ్ లిస్ట్ లేకుండా మనం అందరికి ఇక్కడ డయాలసిస్ చేయొచ్చు. అందరూ పేషెంట్ని తీసుకుని మదనపల్లికి కానీ, హిందూపూర్కి కానీ, అనంతపూర్కి కానీ తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ వాళ్ళు. ఆ ఇబ్బందిని తొలగిపోతుంది మనకి ఆ మిషన్ కూడా వచ్చేస్తే. ఇప్పటికే దాదాపుగా వీలైనంత వరకు ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ ఉన్న అందరి పేషెంట్లకు కూడా సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే ఏఆర్టీ సెంటర్లో తిప్పేంద్ర నాయక్ సార్ ఇక్కడ సూపరింటెండెంట్గా ఉన్నప్పటి నుంచి లెటర్లు పెట్టి రిప్రజెంట్ చేస్తే అది మనకి ఇప్పటికీ 24 లక్షలతో మిషన్ వచ్చింది. ఇప్పటి నుంచి మనకు హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళకి కావాల్సిన టెస్టులు కూడా అన్నీ ఇక్కడే చేసుకోవచ్చు. మనం అనంతపురం పోవాల్సిన అవసరం లేదు. అలాగే మన హాస్పిటల్లో కడుతున్న బిల్డింగ్, కొత్త బిల్డింగ్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి అప్పగిస్తామని శాసనసభ్యులు గారు హామీ ఇవ్వడం జరిగింది. అందుకు ఆయనకు మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కనీసం అంటే నాకు తెలిసి ఇప్పుడు జరుగుతున్న ఇదే వేగంతో జరిగితే కనీసం ఇంకో 6 నెలలు జరిగే అవకాశం ఉంది. ఇంకా 6 నెలల్లో మనకు బిల్డింగ్ ఇదే వేగంతో జరిగితే, మళ్ళీ ఆగితే మళ్ళీ లేట్ అవ్వచ్చు. కానీ శాసనసభ్యులు గారు మాత్రం నేను ప్రత్యేక చొరవ తీసుకుని త్వరగతిగా ముగిస్తామని చెప్పారు. అది అందుబాటులోకి వస్తే మనకు సేవలు మరింత మెరుగుపడడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే ఓపీ బిల్డింగ్ ప్రస్తుతం మనం ఆర్ఎంఓ క్వార్టర్స్లో పెట్టినాం. చాలా ఇరుకుగా ఉంది అక్కడ. అందరూ ఇప్పుడు మనకు డాక్టర్లు సఫిషియెంట్గా ఉన్నారు. ఇంతకుముందు ఎంతమంది డాక్టర్లు ఇప్పుడు రోజున మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళని కూర్చోబెట్టడానికి కూడా సరైన వసతి లేదు నాకు. ఇప్పుడు వాళ్ళందరూ పక్కన కూర్చొని ఓపీ చూడడం జరుగుతుంది. సో ఆ పరిస్థితి మారిపోతుంది. ఒక డాక్టర్కి రూమ్ ఇవ్వచ్చు, మనం ఎమర్జెన్సీ వార్డు కానీ, ఏఎంసీ కానీ అన్ని సపరేట్గా పెట్టుకోవచ్చు. సో సేవలు అనేవి ఇంకా చాలా మెరుగ్గా అందించడానికి వీలవుతుంది ఆ బిల్డింగ్ కంప్లీట్ అయితే. సార్, ఈ మధ్య కాలంలో విద్యుత్ అంతరాయం ఎక్కువ ఉందని వార్డులో కూడా లేదండి. మొన్న జరిగిన విషయం ఏంటంటే అండి, మనకు హై టెన్షన్, మన ఇంతకుముందు లో టెన్షన్ ఉంటుంది, ఇప్పుడు హై టెన్షన్కి మార్చారు. ఆ రోజు అక్కడ ఫీజు కాలిపోతే మార్చడం కోసం 10 నిమిషాలు ఆగింది. కరెక్ట్ 10 నిమిషాలు. ఆ లోపే దాన్ని సోషల్ మీడియాలో పెట్టేసి వెంటనే రెస్పాండ్ అయ్యి కింద వెంటనే పునరుత్పత్తి అయిన తర్వాత మళ్ళీ వీడియో తీసిన కింద పెట్టడానికి కూడా జరిగింది. వెంటనే 10 నిమిషాల లోపే వచ్చిందండి. అంతరాయం అనేది లేదంటే మనకు 450 kV జనరేటర్ ఉంది. నాకు దాని కెపాసిటీ ఏంటంటే ఆల్మోస్ట్ మనం హాఫ్ కదిరి కూడా కరెంట్ ఇవ్వగల కెపాసిటీ ఉంది దానికి. మనం లేబర్ రూమ్ కానీ, ఓటీకి కానీ ఈ రెండూ కాకుండా సపరేట్గా బ్లడ్ బ్యాంక్కి జనరేటర్ ఒకటి ఉంది, లేబర్ రూమ్కి జనరేటర్ ఉంది. అది కూడా ఫెయిల్ అయిన సమక్షంలో ఓటీకి, లేబర్ రూమ్కి పక్కన ఇన్వర్టర్స్ కూడా ఉన్నాయి నాకు. ఆ రోజు కేవలం కరెంటు 10 నిమిషాల సేపు ఫీజు మార్చడం కోసం తీసాం. అంతరాయం అనే మాట లేదంటే విద్యుత్ మనకు అన్నిటికీ బ్యాకప్ ఉంది. మన గౌరవ స్థానిక శాసనసభ్యులు గారు మన ఏరియా ఆసుపత్రికి విచ్చేసి ముందున్న 10 డయాలిసిస్ మిషన్లకు అదనంగా ఇంకొక 4 డయాలిసిస్ మిషన్లు వారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఈ డయాలిసిస్లో దాదాపు 4 షిఫ్ట్లలో ఒక్కొక్క పేషెంట్కి దాదాపు 4 గంటల పైన పడుతుంది అన్నమాట డయాలిసిస్ చేయడానికి. ఇన్ని రోజులు 10 మిషన్లే ఉండడం వల్ల మనకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. అలాగే ఈ డయాలిసిస్ కొరకు మన కదిరి ప్రాంత వాసులే కాకుండా పులివెందల, అలాగే పుట్టపర్తి,
ఊర్ల నుంచి కానీ రావడం జరుగుతూ ఉంది. దానికి తగ్గట్టు మనకు మిషన్ల యొక్క కొరత ఉన్నది ఇన్ని రోజులు. సో దానికి గాను ఇప్పుడు మనకు ప్రభుత్వం నుంచి 4 మిషన్లు రావడం జరిగింది. ఇంకా మనకు మన శాసనసభ్యులు గారు మన ఆసుపత్రి మీద, మన కదిరి ప్రజల మీద అభిమానంతో సోలార్ వాళ్ళ నుంచి CSR అన్నమాట, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోలార్ వాళ్ళ నుంచి ఇంకొక 5 మిషన్లు కానీ 6 కానీ వాళ్ళ ద్వారా మనకు అందజేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే వారి చేతుల మీదుగా మనకు ART సెంటర్, యాంటీ రిట్రోవైరల్ థెరపీ సెంటర్, అంటే HIV ఎయిడ్స్ బాధితులకు చికిత్స చేసే సెంటర్ అన్నమాట. అది చాలా మనకు 2010లో ఈ సెంటర్ ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి మనకు CD4 కణాలు చేయడానికి మిషన్ ఉండేది కాదు. ఈ సెంటర్ ప్రారంభమైనప్పుడు మనకు ఒక పాత మిషన్, గోవా మిషన్ అని కర్ణాటక నుంచి సెకండ్ హ్యాండ్ మిషన్ అప్పుడు అందజేయడం జరిగింది. అది ఇన్స్టలేషన్ కానీ నోచుకోలేదు. అప్పటి నుంచి అది పనిచేయని మిషన్ మనకు వచ్చింది. దాదాపు 2010 నుంచి మనము ప్రభుత్వానికి విన్నవించుకోవడం వల్ల దాదాపు 24 లక్షలతో ఈరోజు మనకు CD4 మిషన్ అనేది మనకు మన ప్రభుత్వ ఆసుపత్రి ART సెంటర్కి రావడం జరిగింది. అలాగే అంతకుముందు ఎవరైతే మనము ఈ HIV పేషెంట్లు ఎవరైతే ART మందుల మీద ఉన్నారో వాళ్లకు మనం ఇక్కడ నుంచి బ్లడ్ శాంపుల్ తీసుకెళ్లేసి RDTలో కానీ లేదంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపురంలో మన ల్యాబ్ టెక్నీషియన్ అక్కడ తీసుకువెళ్లి టెస్టులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి మనకు లేదు. మనం ఇక్కడే చేసుకోవచ్చు. దాని ఆధారంగా మనము పేషెంట్లని వాళ్ళ యొక్క వ్యాధి నిరోధక శక్తి ఎంతున్నది CD4 సెల్స్లో తెలుస్తుంది. దాన్ని బట్టి మనము మొత్తం వైద్యము ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన శాసనసభ్యులు గారు కానీ మన ఈ బిల్డింగ్ గురించి మనం ప్రస్తావించడం జరిగింది. అలాగే ఇంటర్నల్ రోడ్స్ కానీ ఒకసారి మొత్తము ఇంజనీర్ గారితో మాట్లాడేసి ఇది చేయడం జరిగింది. అలాగే మనకు ఈ పవర్ సప్లై అన్నమాట, ఈ డయాలిసిస్ సెంటర్కి ఇంకా మిషన్ల యొక్క ఇది పెరుగుతూ ఉంది కాబట్టి పవర్ సప్లై కానీ కొద్దిగా మనకు సపరేట్ ట్రాన్స్ఫార్మర్ కానీ ఇచ్చేయమని మన APSPDCL DE గారితో మాట్లాడడం జరిగింది. కాబట్టి మనకు ఈ సౌకర్యాలన్నీ మన శాసనసభ్యులు గారు మనకు సహృదయంతో అంతా ఇచ్చేసి మన యొక్క సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వచ్చారు. కాబట్టి అలాగే మనము కానీ ఈ ఆసుపత్రి సిబ్బంది కావచ్చు, వైద్యాధికారులు అందరూ మన దగ్గర వచ్చే ఈ కదిరి ప్రజలకు అందరికీ మంచి సేవ అందించాలని చెప్పేసి, మన కదిరి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను తెలుపుకుంటున్నాను. We are running a program called One Village, One Forest. In every village we want to create one forest. This used to be the olden days style, right? They used to call, in Madhya Pradesh for example, they used to call Bagicha. So one area where you will see a lot of mango trees, jamun trees, guava trees, focused for all the villages can go there, pluck the trees. This is a common land and the common food. This is a concept which we are doing in Maharashtra, very successful. But here we don't get so much of support for the panchayat land. Take our constituency as a pilot project. Sir. Do it. Sir. We are here to support you. Yes, right. Go and Gangi set to not do. He's working with me also. In fact, I'm supposed to meet him also after this. We meet him. Yes, I'll do that. All the time he is promoting this. Yes. But we are unable to support him since he is not in touch with us. No, he was teacher, sir. He has to VRS, so he's full time into this But we from got this that year. gesture. So We we have wanted to do this. we have all the we have all the funds. We See, all just the require the time- approvals. See, the idea is yours. Sir. And you have the gesture to promote this. Yes, sir. Whereas you don't get a platform. We Right. are here to create a platform. for you. 100%. We will provide the platform for you in a bigger way. And Right, we sir. execute this. Right. ఆర్గానిక్ ఒక 3 ఆవులు ఉన్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ తర్వాత అన్ని కూడా హోటల్ కూడా విలేజ్ హోటల్ కూడా అక్కడ అయ్యిందన్నమాట. చెప్పు అవన్నీ అక్కడ చేస్తున్నాడు.
ఎక్కుపల్లి సాయంత్రంతో హైదరాబాద్ వాళ్ళు చేస్తాము. అదే అవుట్లెట్ లో ఇవన్నీ కూడా పెట్టుకున్నాము. అంటే కాదరళి గారు ప్రతి నెల వస్తారనమాట. పురుగుంటకు వస్తారు లోపలికి. ఒక ప్రిస్క్రిప్షన్ ఉంది అక్కడ. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుండి ఇక్కడ ఎఫ్యూఓలకి హార్టికల్చర్ కలెక్షన్ సెంటర్ అంటే ఇక్కడ రైతులు చుట్టుపక్కల పండించే ధాన్యాలు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా ఏమైతే ఉన్నాయో ఒక గ్రేడింగ్ చేసుకోవడానికి ప్రాసెసింగ్ చేసుకోవడానికి చేయాల్సిన ఇది ఉంది. అందుకోసమని మనకి ప్రాసెస్ యూనిట్ కూడా రీసెంట్ గానే చేశాము. ఇక్కడ వీటితో పాటు ప్రాసెస్ యూనిట్ లో ఏమంటే మనకు చాలా మటుకు మిల్లెట్స్ తినాలి. ఎవరైతే రైతులు పండిస్తారో పండించే రైతులు తినలేని పరిస్థితులు ఉన్నాయి. పండించే రైతులు కూడా ఆర్గానిక్ కూడా అంటారు. అంటే ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయలు ఆకుకూరలు అన్ని మనం పండిస్తాము, ఎక్కువ రేట్లకి బయట అమ్మేస్తాము, పురుగు మందులు తీసుకుని వచ్చి మనం తింటాము. అంటే పండించే రైతు కూడా ఆహారం అనేది అది మంచి ఆహారం అనేది ఉద్దేశము. అందుకనే మన ఎంపీఓలు అట్లాంటి ఉద్దేశంతోనే అట్లాంటి నిబంధనలతో చేయాలనే ఉద్దేశంతోనే మన మెంబర్స్ అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులనే ఇంత మెంబర్షిప్ అనేది ఒక కండిషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ మహిళా రైతులు కొంచెం ఇన్స్పిరేషన్ కూడా అంటే ఆలోచన విమర్శించే వాళ్ళు విమర్శిస్తుంటారు. కానీ ఒక లైన్ ఆఫ్ యాక్టివిటీలో ఇండియా పాటు కొనసాగడం అనేది ఒకటే రకమైనటువంటి వృత్తిలో 20 సంవత్సరాలు 12 సంవత్సరాలు కొనసాగడం అనేది కష్టతరమైనటువంటి కార్యక్రమం. ఇంత కష్టతరమైనటువంటి కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా ముందుకు తీసుకుంటూ కొద్ది వరకు ఈ సమాజంలో తనకంటే గుర్తింపు తెచ్చుకొని మరింత ప్రయత్నం చేస్తూ రైతులకు ఫలితాలందించాలా, సమాజానికి మంచి చేయాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలను బాగుంటున్నట్టు అందరూ కొత్తగా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ భూగర్భకు ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో మా వంతు సహాయ సహకారాలు సిద్ధంగా అంటే ప్రభుత్వాలు రైతుకి ఇవ్వలేకపోతే ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా తత్ఫలితాన్ని పూర్తి మీద ఒకటే ఇస్తారు. రెండు I cannot address it because of you. Because they will not understand. No, it's fine. I'm sorry. My team understands Telugu. They will help me. వేదికని ఖచ్చితంగా వచ్చే రోజుల్లో నేను ఉండేవాళ్ళు వెళ్తున్నాను. నాకు కూడా సమయమా ఉంది. అన్ని విభాగాలు ఏవైతే ఉన్నాయో హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఎన్ఐఏ ఉపాధి కోసం ఉన్నటువంటి సంబంధిత యూనివర్సిటీ, అదే రకంగా ఎంపీడీఓని ప్రభుత్వంలో ఏ విభాగాలైతే ఒక గ్రామ పంచాయతీలో వీళ్ళనుకున్నటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కలగజేయడంలో అన్ని విభాగాలు కలిసి ఒక సమాజం ఏర్పాటు వారికి ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మా వంతుగా ప్రభుత్వం కనుక మేము కూడా ప్రోత్సహించి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు అయ్యేటువంటి ఎందుకంటే వినూత్నంగా ఆలోచన చేయగలగడము, వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవడము, సమాజంతో ముందు మంచి చేయాలని ఆలోచనతో ముందుకు పోవడము వంద ఆదాయం. ప్రకృతి వ్యవసాయం అనేది క్యాపిటల్ మంచి ఇన్నోవేటివ్ బిజినెస్ లో కూడా లాభాలు పెద్ద అవసరం. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం పేరు మీద కొంతమంది మామూలుగా ఎరువు వేసినటువంటి ఇచ్చిన కూడా అభ్యాసం ప్యాకింగ్ చేసి అంటే ప్రజల్లో ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి ఆలోచనని వ్యాపార దృక్పథంతో చూసేటువంటి కోణం కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. అటువంటి తప్పులు జరగకూడదంటే ఆ ఏరియాలో ఖచ్చితంగా ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏం సంగమంటారు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థలు బాధపడడం వల్ల ఆ స్వచ్ఛంద సంస్థలు కూడా స్వచ్ఛందంగా మంచి చేయాలని రావడం వల్ల వాళ్ళ రాగల నుండి ఆ చర్చ ఉంటేనే అది సత్ఫలితాన్ని మాకు రోజు మీరు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మా వల్ల మాకు వచ్చినటువంటి సలహాలు వింటున్నాము. మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే మరింతగా మీకు ఏదో బాధపడుతూ ఉంటాము. పూర్తి స్థాయిలో ఈ జిల్లా మొత్తము మన 10 నియోజకవర్గాన్ని ఒక 2-3 గ్రామాలు ఏదైనా మీరు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని దాన్ని మొత్తం ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో వినియోగించగలిగితే సత్ఫలితాలు ఇవ్వగలుగుతాయి. మామూలుగా మన కొరదాల పంటలు కూడా మనకు కొంచెం కొరదాలు ఉంటుంది.
రావాలి వాళ్ళకి 2 రూపాయలు వచ్చిందంటే మిగతా వాళ్ళంతా ఆయన పోగేస్తారు. కాబట్టి ఆ పనులలో తల్లిదండ్రులు మనం చేద్దామని చెప్పి తెలుసుకోవాలని నా వంతుగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ఆకుండా ఇక్కడితో మొదలుపెట్టి భవిష్యత్తులో మనం ఆశిస్తున్నటువంటి ఫలితాలు ఇంకా చెప్పుకున్నాను. ఏదైతే ఉగ్రవాడపల్లి గ్రామానికి వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా ఉంది. మా కోట్లేస్తాం పక్కన పెడితే గ్రామం తీసినప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఆవులు ఉంది. ఆ ఆవులు కావాల్సినటువంటి మేత కూడా పొలంలో వాళ్ళు పండిస్తూ ఉంటారు. ఏదో ఒక రకంగా మహిళా కార్యక్రమం, మహిళలు నాకు వచ్చేటువంటి కార్యక్రమం, ఇళ్లలో ప్రతి ఒక్కరు ఎంగేజ్ అయ్యేటటువంటి కార్యక్రమం. అంటే వాళ్ళు వేరే పనుల కోడు నాయకత జరుగుతుంది, ఆలోచన వేరే ఉంటుంది. పట్టణం వేరే మూడు వేపాలు కూర్చుంటే ఏమవుతుందంటే చెత్త కింద కూర్చొని ఇంకొన్ని ఎక్కడికి అని చూస్తారు. దీంతో గ్రామాల ప్రశాంతంగా ఎప్పుడైతే మీకు ఆరోగ్యస్థిరత్వం వస్తుందో పని చేసుకోవాలంటే ఆ పని చెందిన ఉపాధి రావాలి. ఇంకా రూపాయలు ఎక్కువ కావాలా, ఆరోగ్యస్థిరత్వం కావాలా, ఆర్థికంగా బలోపేతం కావాలన్నప్పుడు ఖచ్చితంగా పనిచేయాలని ఆలోచన మనుషులకు వస్తుంది. ఆరోగ్యమైనటువంటి కార్యక్రమం కూడా కొద్దిగా పరిగణలోకి తీసుకొని రూపకల్పన చెప్పేది కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చేసి ఇక్కడికి ఆహ్వానించి రోజు నుంచి మాట్లాడడానికి అవకాశం కల్పించుకున్న ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు కనుగొల ప్రసాద్ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి ప్రోగ్రామ్స్ ప్రతి గ్రామంలో కూడా చేయాలని కూడా కొద్దిగా ఉత్సాహం అనేది ఈ రోజు నుంచి అందరూ కలిసికట్టుగా చేయాలనేది కూడా సంతోషకరమైన విషయము. అంతేకాదు ఇటువంటి ప్రోగ్రాం వల్ల కొద్దిగా జనాల్లో కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. ఈ మన మారుమూల గ్రామాల్లో ఎన్నో రకాలైనటువంటి జబ్బులతో సతమతం అవుతున్నాం. మనం ఇక్కడ నుంచి బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కొన్ని విషయాల్లో. కాబట్టి అలాంటివి దృష్టిలో పెట్టుకుని అక్కడ మనకు కొంతమంది ఫ్రెండ్ సర్కిల్ వల్ల అన్న సహకారంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయడం, ఇక్కడ ఏదైనా కూడా ఆ హాస్పిటల్లో నయమయ్యే జబ్బులు ఉంటే అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా మన ఆరోగ్యశ్రీ ద్వారా కూడా అక్కడ బిల్ పేమెంట్ అవుతుంది వాళ్ళకి. కాబట్టి అక్కడ వాళ్ళు రెఫర్ చేస్తారు ఇక్కడ నుంచి. కాబట్టి అలాంటి సదుపాయం కల్పించిన వైద్య హాస్పిటల్ వాళ్ళకి వాళ్ళు 10 నెలలు కూడా 2 రోజులు మనం అడిగినాం. మన మండలం కాకుండా మిగతా మండలాలు కూడా వాళ్ళు దానికి ఓకే అన్నారు. తర్వాత వాళ్ళంత దూరం నుంచి కూడా బెంగళూరు నుంచి తెల్లారుజాము 4 బయలుదేరి మన 10:30 రీచ్ ఇక్కడ అంతా వాళ్ళు 10 నిమిషాలు చూస్తున్నారు వాళ్ళకి. తర్వాత ఈ రోజు ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నాయి మన శాసనసభ్యులు కందికోట వెంకటప్రసాద్ గారికి. ఖచ్చితంగా ఈ రోజు ఈ యొక్క అవకాశాన్ని ఆయన మనందరికీ కూడా కల్పించి ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం జరగడం చాలా సంతోషకరమైన విషయం. శంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ గ్రామంలో ప్రజల ఆరోగ్యం కోసం వెళ్ళిపోవడం చాలా సంతోషదాయకం. ఈ సంస్థ తరఫున మరిన్ని కార్యక్రమాలు జరిగి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ వైదేహి మెడికల్ ఇన్స్టిట్యూట్ వారి సహాయ సహకారంతో సాయి సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు సోదరులు శంకర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు విజయరెడ్డి గారికి, మనోహర్ రెడ్డి గారికి, అదే రకంగా సోదరి సత్యమక్క గారికి, సోదరుడు మండల పార్టీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాను పెద్దనవారిపల్లి గ్రామస్తులకి. ఎందుకంటే గత ఎన్నికల సమయం సందర్భంగా ఈ గ్రామం నుంచి మెజారిటీ ఇచ్చి ఆదరించి నన్ను గెలిపించినందుకు మీకు అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా మీరు గ్రామం మీద పెడతామని చెప్పేది కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా వినియోగించుకుంటాను. ఇందాక రోడ్ల గురించి చెప్పినారు. బహుశా ఈ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేలుగా గెలిపించినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా అవగాహన లేనటువంటి పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేలు చేసేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి గతంలో ఇప్పటిదాకా. ఇప్పుడు కూడా మళ్ళీ రెండోసారి ఒక 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి మీతో పాటు కలిసిమెలిసి బతికి మీ కష్టాన్ని నష్టాన్ని భాగం పంచుకొని
ప్రతిసారి మీరు గెలిచినా ఓడించినా మీతోనే గెలిచి బతికినటువంటి నాయకత్వం మీరు చూడాల. ఈ నాయకత్వాన్ని అందించేటువంటి క్రమంలో నేను కూడా మీ దగ్గర చాలా నేర్చుకున్నాను. మీ సమస్యలు తెలుసు, మీ కష్టం తెలుసు, మీ ప్రేమ తెలుసు, మీ కోపం తెలుసు, మీ బాధ తెలుసు, మీ సంతోషం తెలుసు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు కూడా ప్రతి గ్రామం మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఇక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు అదేవిధంగా రాజకీయ సమీకరణాల మీద కూడా పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. మొదటిగా ఆరోగ్య శిబిరానికి వచ్చి ఏం మాట్లాడుతానంటే మీరు అర్జీలు ఇచ్చినారు కాబట్టి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడుతాను. రోడ్ల గురించి నాకు కసి ఉంది. 20 ఏళ్ళు మీతో కలిసి బతికేసిన, 21వ సంవత్సరం అడుగు పెట్టినా. మిగిలితే ఒక 5-10 ఏళ్ళ జీవితం మిగిలింటది. ఈ 5-10 ఏళ్లలో ఖచ్చితంగా చనిపోయిన తర్వాత కూడా ప్రసాద్ అనేవాడు పని చేసేవాడు అనిపించుకున్నాక బతకాలని ఆలోచనతో నాకేం ఎన్నికలు లేదు, ఓట్లు అడిగేటువంటి పరిస్థితి లేదు, ఓట్లు అడగాలనే ఆలోచన లేదు. కానీ మనసులో ఉండే మాట ఇప్పుడు చెప్తాను మీకు. కాబట్టే చెప్తానా, వచ్చే 4 సంవత్సరాల 6 నెలల పాటు మీ అందరి కోసము, మీ గ్రామాల కోసం, మీ ఊళ్ళ కోసం, మీ జీవితాల్లో మార్పు తెచ్చేకే మంచి చేయడానికే పనిచేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మాట ఎందుకు అంటానంటే ఎన్నికలప్పుడే రాజకీయాలు ఆలోచన చేయొచ్చు. ఇప్పటి నుంచి మళ్ళా వచ్చే ఎన్నికల గురించి ఆలోచన చేసేంత పరిస్థితులు నేను లేను. అది జరుగుతుంది ఎట్లా అట్లా. ఎన్నికల ముందు 3 నెలలు మాత్రమే నా ఎన్నిక గురించి ఆలోచన చేస్తాం. మిగతా సమయం అంతా కూడా నాకు ఇచ్చినటువంటి 5 ఏళ్ల మ్యాండేట్ మీరు ఏదైతే ఇచ్చినారో అవకాశము ఇప్పటికీ 55 రోజులు 56 రోజులు అయింది. మిగిలిన ఆ 3 నెలలు మినహాయింపిస్తే 4 సంవత్సరాల 7 నెలల పాటు మీ గ్రామాల్లో అభివృద్ధి కోసం పనిచేస్తా. మీకు ఈ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమం మీకు అందజేసేటువంటి పనులు చేస్తాను. మీరు ఎప్పుడు కూడా చూడనటువంటి ఒక ఎమ్మెల్యే ఇంత స్థాయిలో పనిచేయగలరా అనే ఆలోచన మీకు వచ్చే రకంగా నేను పనిచేస్తానని చెప్పి మీకు తెలియజేస్తాను. ఎందుకంటే కొన్ని రోజులు పేర్లు చెప్పినాడు. దీనికంటే ముందే ఆల్రెడీ ప్రపోజల్స్ అయితే పంపినారు. ఇవన్నీ సెకండరీ, అంటే మామూలుగా ప్రపోజల్స్ పంపినారు, వస్తాది మర్నాడు వస్తుంది, లేదంటే ఒక 6 నెలలకు వస్తాయి, పై నుంచి వస్తాయి అని చెప్పేటువంటి నాయకత్వము, అటువంటి అధికారులు, అటువంటి ఎమ్మెల్యేలు మీరు చూసింటారు. నేను మీకు ఏమి చెప్పదలుచుకోలే, మీకు హామీలు ఇవ్వదలుచుకోలే. నా శక్తి ఎంత ఉంటే అంత, నా శక్తి మేర ఎక్కడైనా పక్క నియోజకవర్గాల కంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల కంటే మీ ఎమ్మెల్యే మీకు మంచి చేసినాడు అనిపించే విధంగా ఈ కదిరి నియోజకవర్గాన్ని రాజకీయంగా మళ్లీ గర్వంగా తలెత్తుకునే విధంగానే పనిచేస్తాను. నాకు కూడా కసి ఉంది, చేయాలనే పట్టుదల ఉంది, కాబట్టి చేస్తా. రోడ్ల గురించి, అదే రకంగా మిగతా కార్యక్రమాలు, ఆరోగ్యం గురించి, ఉపాధి గురించి, రైతుల గురించి, అందరి గురించి సమగ్రంగా ఆలోచన చేయదలుచుకున్నాం. ప్రత్యేకించి మహిళల గురించి, నిరుద్యోగుల గురించి, అంత్యస్థాయిలో జీవితాల్లో మీరు ఏం ఆశించుంటారో, మీరు ఆశించేది మామూలుగా చిన్న చిన్నవే. ఇప్పుడు స్టోర్లు, ఫీల్డ్ ఎస్టేట్లు అడుగుతారు, మళ్ళీ రోడ్లు అడుగుతారు, మళ్ళీ ఏదన్నా మా నాయకులైతే పనులు అడుగుతారు. ఇవన్నీ కాకుండా ప్రతి కుటుంబంలో కూడా అంతో ఇంతో మంచి జరపాలనే ఆలోచనతోనే వచ్చే 4 సంవత్సరాల 7 నెలలు మీతో పనిచేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ మాట ఎందుకు చెప్తానంటే ప్రజల్లో నేను మీరు కేవలం రోడ్లకే పరిమితం కావాలనే ఆలోచనతో మీరున్నారు. ఈ గ్రామమే లెక్కేస్తే గతంలో కూడా కక్షా కార్పణ్యాలు ఉన్నాయి. గతంలో అవన్నీ మాయమైతే వస్తా ఉన్నాయి, కాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. ఇవన్నీ మార్పుకు సంకేతం ఏమంటే మీ జీవితంలో వచ్చినటువంటి ఆర్థిక విధానంలో వచ్చినటువంటి మార్పు. ఆ ఆర్థిక స్థిరత్వం అంటే నెల నెల ఆడోళ్లకో లేదంటే ఆ ఇంటిల్లిపాదికో 4 డబ్బులు వచ్చే విధంగా ఉంటే ఇంకా బాగా ఆలోచన చేస్తారు, మీ బిడ్డలు ఇంకా బాగా బతకగలుగుతారు, బాగా ఎదగలుగుతారనే ఆలోచనతోనే నేను మా అడుగులు ముందుకేస్తానని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన రాజకీయం అయిపోయింది, మీరు అడిగిన అర్జీలకు సమాధానం చెప్పిన. ఎందుకంటే రోడ్డు వారీగా నేను చెప్పడం లేదు, నా మనసులో భావన స్పష్టంగా చెప్పిన 100కు 100% మీరు అడిగిన దానికంటే ఎక్కువ రోడ్లే ఈ గ్రామంలో వస్తాయి, రాబోతున్నాయి. ఖచ్చితంగా చేసి చూపిస్తానని చెప్పేసి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తాను. వస్తే మామూలుగా ఎమ్మెల్యే అయిన 55 రోజుల తర్వాత జూన్ 4వ తారీఖు ఎన్నిక కాబడినాను. జూలై 4కు 1 నెల అయింది. ఆగస్టు ఇంకొక 5 రోజులు వస్తుంది, 4వ తారీఖు ఆగస్టు 4. అంటే దాదాపు 55 రోజుల పాటు అయింది మనం ఎమ్మెల్యే అయిపోయి. నా మొట్టమొదటి ఎమ్మెల్యే కార్యక్రమము పెద్దల వారిపల్లిలో జరగడం అనేది ఒక యాదృచ్ఛికంగా జరిగినా లేదంటే మంచిగానే జరిగిందని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను భావిస్తాను. ఎందుకంటే మామూలుగా
వీళ్ళన్నిటికీ వాస్తులు చూస్తూ ఉంటారు. నేనైతే ఇప్పుడు చూడను, వాస్తులు వీసులు ఇవన్నీ పట్టించుకోను. నిరంతరం జనాల్లో ఉండాలనే ఆలోచనతో ఉండేవాళ్ళు. అది కూడా దేవుడి మూలు అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. మరి అది యాదృచ్ఛికంగా పెట్టినారో లేదా ఇంకొకటి పెట్టినారో పెట్టేశారు. కాబట్టి అది కూడా ఒక అదృష్టంగానే భావిస్తారా. నాయకులు అనేవాళ్ళు ప్రజల కష్ట నష్టాల్లో ఎప్పుడూ ఏదో విధంగా వాళ్ళకి నేనున్నా అనే నమ్మకం కలిగించడం అనేది ఒక బాధ్యత నాయకత్వానికి. అందులో భాగంగానే పెద్దనవారిపల్లిలో మీ నాయకులు ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ఒక మంచి కార్యక్రమం. మీ అందరి గురించి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని, వాళ్ళ గ్రామం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతని తెలియజేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఓడిచెరు ప్రాజెక్టు పరిధిలోని వీరప్పగారిపల్లిలో అంగన్వాడీ కార్యకర్తగా ఉన్నటువంటి నాగమణి పైన అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు ఆంజనేయులు దాదాపుగా 50 రోజుల నుంచి వివిధ కారణాలతో మానసికంగా వేధించడం వల్ల ఆమె ఈ నెల పురుగుల మంది రాగే గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందడం కూడా జరిగింది. మేము కూడా వెళ్లి సిఐటిగా ఆమెకు పరామర్శించి ధైర్యం కూడా చెప్పింది. కానీ సిఐటిగా మేము అడుగుదలుచుకున్నాం, ప్రభుత్వాలు మారినప్పుడల్లా అంగన్వాడీ కార్యకర్తలపైన, స్కీమ్ వర్కర్లపైన భౌతికమైన దాడులు, అదేవిధంగా రాజకీయ వేధింపులు, అదేవిధంగా ఏదైతే స్కీమ్ వర్కర్లు ఉన్నారు అంగన్వాడీ కానీ ఆశా కార్యకర్తలు, మధ్యాహ్నం భోజనం ఈ కార్యకర్తలపైన వేధింపులు, రాజకీయ వేధింపులు, తొలగింపులు ఇవి ఆపాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా చెప్తాము. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చి 50 రోజులు అవుతున్నా ఇప్పటికీ మూడు నియోజకవర్గాల్లో ఇట్లా జరిగిందంటే, ఒకటి ఓడిసి పుట్టపర్తి మండలం, అదే విధంగా చూసుకుంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇవి ఇప్పటివరకు నా వార్తా విశేషాలు. నమస్కారం.